గైస్ ఇప్పుడైతే మనం దివ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సమ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. కన్యకా పరమేశ్వర టెంపుల్ ఉంటుంది కదా పెనుగొండ, దానికి రిలేటెడ్ ఇది. బట్ ఇక్కడ ఇది చాలా ఫేమస్ అంట అప్పట్లో, ఇప్పుడు తగ్గిపోయిందంట. ఇప్పుడైతే ఇక్కడ ఎదురు కోనేరు ఉంది, ఇక్కడికి అయితే వెళ్తాం. ఇది కోనేరు. మొత్తం శివలింగం. కోనేరులో చేపలే ఉంటాయి, ఇంకేముంటాయి? కలర్ చేపలు స్నానాలు చేస్తారు ఇక్కడ. ఒక మెయిన్ శివలింగం మిడిల్లో ఉంది. ఈ చుట్టూరు 108 ఉంటాయంట. ఇక్కడ అమ్మవారు. ఇక్కడ యాక్చువల్గా అన్ని కుంకుమ పూజలు జరిగాయంట. ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి చూడండి. అది టెంపులా? ఇలాంటి బ్రిడ్జ్ మీద వెళ్ళాలంటే టైమే బాబా. ఎవడో వచ్చేస్తున్నాడు ఇప్పుడు. ఎలాగా ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ వరకు వచ్చేస్తుందంట గోదావరి వచ్చినప్పుడు. ఏటు కొట్టి అంటారు కదా ఇది. ఇప్పుడు అంతే పొలాలు ఎవరి? మరి ఇది మునిగిపోతా ఎవరితో? మల్లికా గార్డెన్స్ అంట. యాక్చువల్గా మనం ఇప్పుడు దివ్య వాళ్ళ ఊరు, వాళ్ళ పొలాలు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. చూపించేయండి వాళ్ళ పొలాలు కదండి, ఇది గోదావరి పక్కన ఉన్న ఏరియాస్ ఇవన్నీ. ఏంటంటే ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటి ఇదేనండి గోదావరి? ఇంకా చాలా లోపలికి క్రాస్ చేసి అయితే గోదావరి ఇక్కడ వరకు వస్తుంది. ఇగో స్టెప్స్. కిడ్నాప్ చేస్తున్నావు దివ్యా? తెలియదు కదండి, చిన్నపిల్లని చేసి కిడ్నాప్ చేస్తా తీసుకెళ్ళిపోతుంది. ఇవి రోడ్లు, ఇవి లెఫ్ట్ సైడ్ వస్తే గోదావరి దాంట్లో అట్లా. గోదావరి వస్తే మునిగిపోయేది ఇది. ఇప్పుడు గోదావరిలో తిరుగుతున్నట్టు మనం, వాటర్ లేక. వాటర్ వస్తాయి అక్కడ వరకు వచ్చేస్తా, చిప్పల వరకు. చింత చెట్టు చూడగానే డైరీ మిల్క్ అంట. ఏదండి డైరీ మిల్క్? అప్పట్లో వాళ్ళు డైరీ మిల్క్ ఇదే. ఇంకోటి తీయండి. మంచిది కట్ చేద్దాం ఆగండి మీకోసం. ఎంత సీల్ ఓపెన్ చేసాం కదా, అది అలా సీలు ఈ పులుసు కంటే అది అట్లా డైరెక్ట్ ఫ్రమ్ ఫార్మ్. అది అలాగంట. ఎండు కొమ్మ కోతే బాగోదు, అక్కడ పట్టుకోదు అట్టుకుని బాగాలేదు. ఇదిగో ఉన్న చోట కాదు, అక్కడ అంతా చూడు కొంచెం, అక్కడ ట్రై చేయి. అది పచ్చికొమ్మ అలా పట్టుకో, పచ్చికొమ్మ అలా పట్టుకో. అందించిన పొలం ఉంది, చాలా బాగుంటది. అరటి తోట. అరటి తోటకి వెళ్ళాం. ఇదిగో దివ్యాలది. ఇదిగోండి ఇది తాటకాయ ఉంది, పట్టుకెళ్ళొచ్చు. ఉంటాయి కదా, బొబ్బస్కాయలు కూడా ఇస్తారు. ఇది బొబ్బస్తాడు మీ మామయ్య గారిది. ఇది నాది. ఇది మీదా? మరి ఎవరికి ఇచ్చేసారండి మీరు? నాది, ఇది నాది. ఇది నాది.
తీయండి. ఎన్ని వాటర్ గుట్ల కింద చేసి మళ్ళీ నీరు పడుతున్నారు. ఎక్కడ దిగిపోతుందో తెలియదు. నేనైతే ఫస్ట్ టైం అరటి తోటకైతే రావడం. ఇవి నార్మల్ అట్టుపుల్లు ఇవి, అంటే లైక్ దేవుడి దగ్గర పెట్టేవి. ఓకే, ఎలా ఉన్నామో అలా కట్టాలన్నమాట. ఇది వేయించాలి. అంటే పాములు ఏమి ఉండవు కదా, అదృష్టవంతులా. అంతే మరి, అందరికీ కనపడవు. అందరికీ కనపడు, మాలాంటి వాళ్ళు కనపడతా ఏంటది వెళ్ళిపోతుంది. మాది ఆ పొలం దగ్గర పట్టుకుంటది. కనపడితే కనపడింది, ఏం చేయదు కదా. ఇలా గెల్ల అయిపోతే కట్ చేసేస్తారు ఇలాగా. లేదండి, గెల అయిపోయిన తర్వాత అలా తీసేస్తారు. అప్పుడు దాని కింద భాగం పెంచుతారు, దాన్ని పెంచుతారు. ఇంకోటి నెక్స్ట్ వచ్చేస్తుంది. ఇదిగో, ఇది అయిపోయిందండి. నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ చేశారు ఇలా. ఆటోమేటిక్ వస్తుందా, మనం వేయాలా? ఆటోమేటిక్ వస్తాయి. ఆటోమేటిక్ ఒకటి కాదండి, 4-5 వస్తాయి. అన్ని తీసేసి ఒక దాన్ని ఉంచుతారు. ఎన్ని డేస్ పడుతుందండి ఇది? ఇదిగోండి, ఇది ఎలా ఉందా సపోజ్, ఇలా చుట్టూరా వస్తాయి. ఎన్ని డేస్ పడుతుంది అంటున్నాం. ఎన్ని డేస్ అంటే ఒక 2 months పడుతుంది పూర్తిగా రావడానికి. ఎలాగ అంటే గెల కాయడానికి ఒక 3-4 నెలలు పడుతుందా? యాక్చువల్ గా 6 months కి కంప్లీట్ అవుద్ది అంటారు. కానీ తుఫాన్లు అయ్యి రాకూడదండి. యాక్చువల్గా అట్టికెళ్ళి అన్నిటికీ లేవు, కొన్నిట్లుగా ఉన్నాయి. మరి అది మనకి తెలియదు, అడగాలి. మళ్ళీ ఇక్కడి నుంచి చేయలు, అది కనపడుతుంది గోదావరి, అక్కడికి వెళ్దాం. ఏ దివ్య కంద, మళ్ళీ కంద చెట్లు అంటే ఇంకా అన్ని చెట్లే వేస్తున్నారు వాళ్ళు. కంద కాయలేదా? ఏంటి అన్ని కోసేయండి, వెనకాల ఉన్నది ఉండదు కదా. రెండు కోయండి. ఇక్కడ మాట్లాడండి. అన్నామైతేనా కర్ర వేసుకొచ్చేస్తాడు, ఎవరైనా పోసేస్తాడు. చెట్లలో మునిగిపోయిన పెద్ద గారు. వావ్, ఈత కొడుతున్నా. ఈత కొడతాం. కాకపోయినా బాగుంటాయండి ములక్కాళ్ళు. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? ట్రెక్కింగ్ చేసినట్టుందండి. కొత్తగా ఉంది నాకైతే మొత్తం. ఎందుకంటే అది గోదావరి, ఇటేమో మునక్కాడ తోటలు అంట. తోటలేం కాదు, 4 చెట్లు వేసారు. ఏం చెట్టు ఎక్కేస్తుంది, మనం చెట్టు ఎక్కించొద్దు అంటారు కదా, విరిగిపోద్ది. ఈవిడెవరు, ఈవిడెవరంట? పక్కెళ్ళమ్మా. పప్పాయ, ఇక్కడే పప్పాయ చెట్లు, ఇదిగో పప్పాయ కోసి ఇచ్చేస్తున్నారు. తిన్న రాలేదు, కన్నాడేసింది. సూపర్ స్వీట్ కదా. బాగుంది. ఇవన్నీ బొబ్బరి చెట్లు. ఇదిగో దీనికి వాటర్ ఎలా వస్తుంది అంటే, ఇది బోర్. ఫోన్ నడిపోయింది ఇప్పుడు. కప్పలు ఉన్నది ఇవ్యా, ఈ బోర్ నుంచి వాటర్ అక్కడ చివరికి వెళ్ళి అక్కడ నుండి అన్ని పొలాలకు వెళ్తుంది అంట. చెప్పండి, 2 చేతులు పెట్టుకోండి. పొలం మీదేనా? ఎవడైనా కింద కొండండి, పాలు పారుతాయి. ఇది చూపించండి, కాయ మాకు కూడా. బాగుంది, అలా కొట్టి చూస్తారా? బాగుంది. ఇందులో వేసండి, సంచులు వేసండి. ఎన్ని సంపాదించారు ములక్కాడలో, సంచి తెచ్చేసుకుని తెలివిగా ఉందండి.
ఏదో ఫార్మింగ్ చేస్తున్నా బిల్డప్ బావా చేతిలో కత్తెట్టుకుని వచ్చి ఎన్ని కోసుకెళ్ళిపోతున్నా ఎన్ని అలా ఎన్ని చేతిలో కట్టి అబ్బా నన్ను పప్పకి ఎలా చెక్కాలన్నమాట. పెడదాం నీట్గా సర్దేస్తాం. సర్దేసుకుంటున్నారు మా డాడీ కోసిని అన్ని పట్టట్లేదుగా. పడుతుంది బండిలో పెట్టుకుంది. తినే విధానం చాలా ఇలా ఉంటాడా మంచి. ఇప్పుడు మనం అరటి తోటలో అయితే ఉన్నాం. అరటి తోట చూద్దరు గైస్. మిడిల్లో అక్కడక్కడ ఇవి అంటే కోకో మొక్కలు అంట. కోకో మొక్కలు అంటే చాక్లెట్స్ వస్తాయి కదా అవి. ఇది పెద్దది అవగానే కట్ చేసేస్తారు కదా, వెంటనే ఆటోమేటిక్ గా కింద నుంచి వచ్చేస్తాయి అంట 3, 4 రాగానే ఒకటి నుంచి మిగతా కట్ చేసేస్తారంట. నెక్స్ట్ జనరేషన్ అంటే 6 to 8 months పడుతుంది అంట ఒక అరటికి వెళ్ళే తోట మొత్తం అవ్వడానికి ఇంచుమించు. మళ్ళీ పక్కన అరటి తోట ఇది ఎవరిదో. కోకో చెట్లు చిన్న చూపించాను కదా, ఎదిగితే ఎలా ఉంటాయి. ఇది మొత్తం తోట అంతా కోకో చెట్లే ఎవరో పక్కన. ఇదిగోండి ఎయ్యి ఈగో కోకో కాయలు. నువ్వేం పాముల్లో లేవు కదా. దీంట్లో లోపల సీడ్ ఉంటది అంటే లైక్ కాయలు. దీన్ని ఎండబెట్టి ఏదో చేస్తారు ప్రాసెస్ మొత్తం. అదేమో అరటి తోట, ఇదేమో కోకో తోట. ఇంకా చివరికి వెళ్దాం ఏమన్నాయో. ఇంకెంత నడిపిస్తారు దివ్యా? మీ డాడీకి అనేవ్వట్లేదు. ఏమో మరి ఏమైనా ప్లాన్ చేస్తున్నారేంటి అల్లుడి మీద? అలాగా ఇవన్నీ వాటర్ పెట్టడం గ్రేట్ అసలు. వాటర్ పెట్టి ఇదంతా తిరగడం. కొబ్బరికాయ డిఫరెంట్ గా కట్ చేస్తారు. చూడండి స్ట్రాలంట మళ్ళీ నెలకి. అదిగోండి గోరుతో ఎలాగంట కూడా ఇలా చూసారా. మీరు గుంజు కూడా వదలట్లేదండి. ఇదే అసలైంది మీరు అంటున్నారు కదా. ఇదే టేస్ట్. ఇలా గోరుతో ఎలా తీసుకుని తింటే అసలు నెంబర్ 1. చూసారా, పాలకోవా కూడా సరిపోదు. చాలా బాగుంటది. ప్లేట్లు ఉన్నాయి, జనాలు అయ్యారండి. అవి ఇదేం బిర్యానీ? చికెన్ బిర్యానీ. దమ్ బిర్యానీ, ప్రాన్స్ కర్రీ, కోడిగుడ్లు ప్రాన్స్, ప్రాన్ కర్రీ, ఆనియన్, ప్రాన్ కర్రీ. సాయంత్రం తింటాం మళ్ళీ. నిరంతరము షూట్ తోటే సరిపోయినది. తక్కువగా చికెన్ బిర్యానీ ఇవన్నీ చేశారు కదా, అన్ని బయట నుంచి తెచ్చేసారంట. బయట నుంచి ఏం తీసుకురా, అమ్మ చేస్తుంది. ఇప్పుడు చెప్పారు కదా బయట నుంచి తెచ్చారని. నువ్వు నాకు నచ్చే సినిమాలో మనం ఇప్పుడు పెరవల నుండి మన ఇంటికి అయితే వెళ్తాం. లైక్ మార్టేరు, పెనుకొండ, పాలకొల్లు ఇవన్నీ. ఈ రోడ్ భలే ఉంటది యాక్చువల్ గా. రైట్ సైడ్ మొత్తం కాలువ, లైక్ ఎక్కడ వరకు నరసాపురం వరకు కాలువ ఉంటుంది. వాటర్ అయితే చాలా ఫుల్గా ఉంది. కనబడుతుందో లేదు, కనపట్లేదు. ఇలా సీసీ రోడ్ వేసేస్తే ఎంత బెటరో చెప్పండి మీరే. మళ్ళీ ఇది ఎక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తార్ రోడ్డు. తార్ రోడ్ కూడా ఎలా ఉంటది అంటే ఇంత ఉంది కదా, ఇటు సైడ్ రోడ్డు బాగుంటది, ఇటు సైడ్ మొత్తం ప్యాచ్ వర్క్. ప్రతి ఓడి ఇటు రైట్ సైడ్ రావడానికి చూస్తాడు.
అదే కొన్ని కొన్ని ఉంటాయి కదా. ఇంకా మాక్సిమం మోస్ట్లీ ఇటు సైడ్ రోడ్ యూజ్ చేయడు, ప్రతి ఒక్కడు రైట్ సైడ్కి వెళ్ళిపోతాడు, ఎందుకంటే రైట్ సైడ్ బాగుంటది కాబట్టి. లెఫ్ట్ సైడ్ ఇలా 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 ఉంటది. నరసాపురం బస్ స్టేషన్. ఇప్పుడైతే మనం పల్లెవేలుగు బస్సులో అయితే ట్రావెల్ చేద్దాం గైస్. నరసాపురం టు పెరవలి. పెరవలి ఎలా ఉంటుందో చూద్దాం. ఖాళీగా ఉంటుంది బాబు, మొత్తం లేడీస్ ఉన్నారు. ఎవడురా నువ్వు అంటారేమోనండి. తనకి ఎక్కడ ఇదే తనకి నడదవాలి. బస్సులు అన్నీ ఇక్కడ ఉన్నాయి. టైమింగ్ అవగానే ఇటు ఎక్కడ పెడతారేమో డిపో. ఎప్పుడో 2-3 years బ్యాక్ అయితే ఎక్కాను నేను రాజమండ్రిలో చదువుతున్నప్పుడు. మళ్ళీ ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 12 బస్ ఇక్కడ వచ్చి ఆగుతుంది. తణుకు అదేమో నడదవాలి. ప్లాట్ఫామ్ నెంబర్లో వెయిట్ చేస్తున్నాం. ఒక కొంత బస్సు రాగానే దూకేయడమే. కొవ్వూరా రాజమహేంద్రవరం. మనం ఇప్పుడైతే తణుకు బస్సు అయితే ఎక్కాలి. ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి. 6కి వెళ్ళిపోయింది, 6:20కి మళ్ళీ. ఒక వీడియో వైరల్ అయింది కదా, ఎవడూరా నువ్వు అన్నారు కదా పాపం. అలా ఇప్పుడు అయిపోతానేమో భయం వేస్తుంది. ఇప్పుడు బస్ కోసం వెయిటింగ్. బస్సు 6:20కి అయితే ఉంది. చూడాలి కరెక్ట్గా 6:20కి స్టార్ట్ అవుతుందో లేదో. ఇది ఎలా వెళ్తుంది అంటే నరసాపురం, పాలకొల్లు, మార్చేరు, పెనుగొండ, మిడిల్లో కొన్ని ఊర్లు ఉంటాయి. డైరెక్ట్ పెరవలి. తర్వాత తనకైతే తనకు నడవాలి. 2 buses అయితే ఎక్కొచ్చు. సేమ్ వేలో అయితే వెళ్తాయి. నిజమేనా? మన నరసాపురంలో ఇది ఓ ప్యాంట్, అది ఓ ప్యాంట్. ఇది మనోడు ఎక్కడి నుంచి వచ్చాడు. ఓ ప్యాంట్ ఇది కాదు, ఓ ప్యాంట్. ఓ లెగ్ కలర్ అది, ఓ లెగ్ కలర్ ఇది. తనకు బస్ వచ్చేది కాదు. బస్ వచ్చింది, ఎక్కేసాం. స్టార్ట్ కూడా అయిపోయింది ఆన్ టైం. సండే వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంది ఇప్పుడు. నాకు ఎప్పుడు ఆ కండక్టర్ సీట్ వస్తుంది, ఎందుకంటే మిడిల్లో ఉంటుంది. ఎలా ఉంటుంది డోర్ దగ్గర. బస్సులో అందరూ ఆధార్ కార్డే. నేను ఆధార్ కార్డు చూపిద్దాం అనుకున్నాను. కండక్టర్ బయటికి గెంటేస్తాడు ఎందుకులే అని. పల్లె వాళ్ళకి బస్ జర్నీ ఎలా ఎండ్ అయింది.